అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు ఒక స్త్రీతో గొడవ జరుగుతుంది. మీరు ఎంత వద్దనుకున్నా కూడా తప్పదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గొడవను మాత్రం ఆపలేరు. అయితే కోపంలో చెప్పే మాటలపై మీరు తర్వాత ఆందోళన పడతారు. కాబట్టి ముందే మీరు జాగ్రత్తగా ఉంటే మేలు. ఇంటికి సంబంధించి వాహనానికి సంబంధించి సౌకర్యాల మీద దృష్టి పెట్టాలి. ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తే మేలు కలుగుతుంది. ఇక ఈరోజు డబ్బు సంపాదించడానికి మరియు ఆర్థిక పరిస్థితిని మంచిగా చేయడానికి కృషి చేస్తారు. మనసులో జీవితం గురించి ఈరోజు మీకు కొంత కలత ఉంటుంది. మిమ్మల్ని ఒంటరిగా ఉన్నటువంటి విషయాల్లో ఆవేదన పెరుగుతుంది. పనికి కొంత గుర్తింపు అనేది లభిస్తుంది. మీ చుట్టూ ఉన్న అసూయ ప్రజలు వారి నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆధ్యాత్మికత వంటి విషయాలలో మనసులో మీకు ఈరోజు పెరుగుదల అనేది ఉండవచ్చు. మీ యొక్క బలం విషయం చూసినట్లయితే, మీ హెల్త్ విషయం చూసినట్లయితే మీరు ఈరోజు బలమైన ఆహార పదార్థాలను తినాలి. మరియు పిల్లల గురించి చాలా ఉత్సాహంగా అయితే ఉంటారు. మీ యొక్క సంతానము విద్యలో మంచి విజయాన్ని సాధిస్తారు. ఒక పెద్ద ఫంక్షన్కు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. చెడు వ్యసనాల నుండి ఈరోజు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. సమయానికి పనిచేసే అలవాటు చేసుకోండి. ఇక ఆరోగ్య విషయం చూస్తే ఆరోగ్యం ఈరోజు సాధారణంగానే ఉండవచ్చు. కంటికి సంబంధించిన ఏదైనా సమస్య అయితే పెరుగుతుంది. పాదాలకు గాయం అయితే ఈరోజు ఉండవచ్చు, లేదా పాదాలలో నొప్పి వంటి సమస్యలు అయితే పెరగవచ్చు. ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే మంచిగానే ఉంటుంది. తల్లిదండ్రుల నుండి డబ్బు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఒక పెద్ద మతపరమైన కార్యక్రమాలకు మంచి డబ్బు ఖర్చు చేస్తారు. ప్రేమ సంబంధం విషయం చూసినట్లయితే ఇక ప్రేమ వ్యవహారంలో కొంత చేదు అనేది ఉండవచ్చు. ప్రాముఖ్యత కారణంగా ఇద్దరిలో ఎవరు కూడా చొరవ తీసుకోవడానికి ఇష్టపడరు. జీవిత భాగస్వామితో జరుగుతున్నటువంటి చీలికను కూడా ఈరోజు తొలగించే ప్రయత్నాలు చేయాలి. ఇక లక్కీ సంఖ్య 64, లక్కీ కలర్ అయితే తెలుపు. ఈరోజు పరిహారములో మీరు చక్కగా మహాగణపతి మూల మంత్రం 11 సార్లు జపించాలి. వినాయకుని పూజలు సమర్పించాలి. వినాయకుని విగ్రహం చిన్ని విగ్రహం కానీ ఫోటోను కానీ మీరు ఎల్లప్పుడూ మీ వెంట ఉంచుకోవడం ద్వారా మీకు ఎలాంటి నెగిటివిటీ అనేది తరిచేరదు. అంతా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.